పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి? ఇలాగే వెళ్ళండి, లెఫ్ట్ తిరగండి, కొంచెం ముందుకెళ్తే స్టేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సరే సార్. ఇన్స్పెక్టర్ గారు లేరు, మీకేం కావాలి? నేను కొత్తగా చార్జ్ తీసుకునే ఎస్ఐ, నా పేరు విజయ్. ఓ సారీ సార్, నాకు తెలియలేదు, సారీ. పర్వాలేదు. కృష్ణ సార్ లేరా? లోపలే ఉన్నారు సార్, నేను పిలుస్తాను. ఓకే, మీరు వెళ్ళండి. మీరు రండి సార్. నమస్తే సార్. సార్, హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా. నోరు మొయ్. సార్ మీకు నా పేరెలా? రిటైర్డ్ డివైఎస్పీ రాజీవ్ కుమార్ గారు మా అంకులే, ఆయనే చెప్పారు. ఆయన నా గురువులు లాంటి వారు సార్. లోపలికి రండి సార్. సార్, సార్ ఈయన బాల, సీనియర్ కానిస్టేబుల్ సార్. 6 ఏళ్లుగా ఈ స్టేషన్లో ఉంటున్నారు. ఈయన సొంత ఊరు కోటయం. సత్య ఇలా రా. సార్ ఇతను సత్య. హలో. ఇతను ఈ ఊరు వాడే. అలాగా. నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యి ఎన్నేళ్ళయింది? 3 ఏళ్ళైంది సార్. సార్ అతను బిబీష్. సర్వీస్ లో జాయిన్ అయ్యి 5 ఏళ్ళైంది, అవునా? అవును సార్, గత 2 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను సార్. అలాగా. ఇంతకీ మీ సొంతూరు ఏది? పతనందిట్ట, అడూరు. సార్ తిను రమ్య, తను విద్య. ఇద్దరు ఒకేసారి ఇక్కడ జాయిన్ అయ్యారు. 2 ఏళ్ళు అయింది. ఇద్దరు ఆలపుల వాళ్ళు. తర్వాత ఇంకొకరు ఉన్నారు సార్, ఆనంద్. వాడు ఈ రోజు రేపు లీవ్. వాడు అమ్మకి ఒంట్లో బాగాలేదట. హాస్పిటల్ కి బాడీ చెకప్ కని తీసుకువెళ్ళాడు. వాడు ఈ ఊరు వాడే సార్. మీరిక్కడ ఎన్నేళ్లుగా ఉన్నారు? నేను ఇక్కడికి వచ్చి 3 ఏళ్ళైంది సార్. ఇంకా నాకు 4 ఏళ్ళు సర్వీస్ ఉంది సార్. సొంత ఊళ్ళో ఉంటూనే రిటైర్ అవ్వాలన్న ఆశ నాకుంది సార్. అందుకోసం నేను ట్రై చేస్తూనే ఉన్నాను సార్. చాలా మంచిది. మీ సొంతూరు ఏది సార్? త్రివేంద్రంలో వంజీవ్ సార్. పేరు విన్నారా? విన్నాను. బిబీష్ ఏంటో చూడు. ఓకే. P26 ఆన్సరింగ్ సార్. ఇక్కడ ఇన్స్పెక్టర్ లేరా? లేదు సార్. పాత ఇన్స్పెక్టర్ ఎస్ఐ వెళ్ళిన 7 నెలల తర్వాతే ఇక్కడ పోస్టింగ్ వేశారు సార్. ఎందుకలా? అది ఇక్కడ నేరాలు ఎక్కువగా లేకపోవడం వల్ల కూడా కావచ్చు సార్. సార్, కంట్రోల్ రూమ్ నుంచి ఎల్లుండి ఫైనాన్స్ మినిస్టర్ టౌన్ ని క్రాస్ చేసి వెళ్తున్నారట. రోడ్ ని క్లియర్ చేయమన్నారు. టైం తర్వాత చెప్తారట. అప్పుడు జనాలు తిట్టే తిట్లన్నీ మనమే పడాలి. సార్ మీ ఫ్యామిలీ? మా సొంతూరు పాలక్కాడు. ఇంట్లో అమ్మ, నేను, నాన్న మాత్రమే. ఊళ్ళో ఫార్మింగ్ వల్ల వాళ్ళు నాతో రాలేకపోయారు. అన్నట్టు సార్, నేను ఎక్కడ స్టే చేయాలి? సార్ క్వార్టర్స్ వెనకాలన్నాయి. నేను, బాల, బిబీష్, రమ్య, విద్య అక్కడే ఉంటున్నాం సార్. మీరు ఎలా వచ్చారు సార్? నా కార్లోనే. కార్ ఇక్కడే ఉంచండి. మనం లగేజ్ తీసుకుని క్వార్టర్స్ కి వెళ్దాం. మీరు సార్తో వెళ్ళండి, నేను తాళాలు తీసుకొస్తాను. రండి సార్. కృష్ణ సార్, ఏంటమ్మా? మన విద్యకు ఒక డౌట్. ఏంటి? సార్కి మ్యారేజ్ అయ్యిందా అని అడుగుతోంది. తెలీదా? పెద్దమ్మాయి ఎస్ఎస్సి ఫెయిల్ అయిందట. ఏం ప్రశ్న అమ్మా ఇది? సార్ నాకు చిన్న డౌట్. సార్ ఇక్కడ ఇన్స్పెక్టర్ లేరు కాబట్టి నేను ఎవరికి రిపోర్ట్ చేయాలి? సార్ ఇది రూరల్ ఏరియా కావడం వల్ల డివైఎస్పీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలి. అయితే నేను సామాన్లన్నీ సర్దుకొని రెడీ అయి వస్తాను. అందరూ కలిసే వెళ్తాం. సరే సార్ వెళ్దాం. బాలా జీప్ రెడీ కదా? రెడీ సార్. పొద్దున్నే వర్క్ షాప్ నుంచి ఫోన్ చేశారు. ఏంటి సార్, ఏమైంది? సార్ హెడ్ లైట్ పగిలిపోయింది, దాన్ని మార్చడానికి తీసుకెళ్లారు. రండి సార్. ఇదిగో సార్, ఇక్కడ సౌకర్యాలు తక్కువ. మరేం పర్వాలేదు సార్. ఇక్కడ సమస్య ఏంటంటే ఎండాకాలం వస్తే ఇక్కడ నీళ్ళకు కొంచెం ప్రాబ్లం. మామూలుగా ట్యాంకర్లో తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తాం. తర్వాత ఇక్కడ పక్కనే ఒక హోటల్ ఉంది సార్. ఫోన్ చేస్తే వాళ్ళే తీసుకొస్తారు. ప్రస్తుతానికి నేనే వండుకొని తిందాం అనుకుంటున్నా. సెట్ అవ్వకపోతే హోటల్కి వెళ్దాం. సరే సార్, మీరు స్టేషన్కి వెళ్ళండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే సార్, పదండి. ఓకే సార్. సార్
పోలీస్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు నిన్న వీడు ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. అదేం పర్లేదు. వాళ్ళ దగ్గర ఈ పేపర్ కృష్ణ సార్. సరే సార్ నిన్న వెళ్ళిన పాస్పోర్ట్ వెరిఫికేషన్ కేసు పంపు. సీలించుకుని వస్తాను. సార్ టీ సార్. చూడు తమ్ముడు, సార్ రేపటి నుంచి ఒక ఎక్స్ట్రా టీ కావాలి. కొత్త ఎస్ఐ గారు వచ్చారు. అలాగే సార్. తమ్ముడు నీ పేరేంటి? మిథున్ మనోహరన్ సార్. మిథున్ మనోహర్. అవును సార్. ఆధార్ కార్డు ఉందా? ఉంది సార్. ఇవ్వు. సార్ టీ తీసుకోండి సార్. 2 చాలు. సార్ మర్చిపోకుండా తీసుకోండి. మేడం స్నాక్స్. అక్కడ పెట్టి వెళ్ళరా. నీ మీద ఉన్న కేసు క్లియర్ అయిందా? కేసా? నా పేరు మీద ఏ కేసు లేదు సార్. మ్మ్. బాలా, చూడ్డానికి చిన్న కుర్రాళ్ళ కనిపిస్తున్న పోలీస్ డ్రెస్ లో అదిరిపోయారు. అవును. విద్య చూసింది చాలు, ఆయన వెళ్ళిపోయారు. ఏమయ్యా 2 టీ ఇవ్వు. ఒకటి మీడియం, ఒకటి స్ట్రాంగ్. 2 టీ స్ట్రాంగ్, ఒకటి మీడియం, ఒకటి. ఆ పేపర్ ఇవ్వరా. ఏంటి విషయం సాబు, ఉదయాన్నే బయలుదేరా? ఎమ్మెల్యేని కలవటానికి వెళ్తున్నాను. ఆయనతో ఒక మీటింగ్ ఉంది. సజ్జనా, మన స్టేషన్ కి కొత్త ఎస్ఐ వచ్చారంట. చూడటానికి కుర్రోడ్లా ఉన్నాడు. అలాగా? నువ్వు సార్తో మాట్లాడావా? లేదు లేదు, అక్కడున్న సార్కి టీ ఇచ్చినప్పుడే ఆయన లోపలికి వచ్చారన్నా. అన్నా బజ్జీ వన్నా. ఇదిగో వెళ్ళి ఇస్తాను. బజ్జీ తీసుకొచ్చి ఇవ్వు. సాబు, కొత్త ఎస్ఐ వచ్చారు, కలవలేదా? రేపో ఎల్లుండో వెళ్ళి చూద్దాంలే. ఎవర్రా వాడు? బండి గాల్లో నడుపుతున్నాడు. అతను మధు కొడుకు కదా? వాడు ఎప్పుడు గంజాయి తాగుతూ ఉంటాడుగా. పట్టుకొని 2 వేసామంటే దారికి వస్తాడు. ఏదో ఒక రోజు పోలీసులకు దొరుకుతాడు. చూడండి అన్న, కొత్త ఎస్ఐ వచ్చారు. ఈ రోజే జాయిన్ అవుతున్నావు కదూ? అవును సార్, ఈరోజు మార్నింగే జాయిన్ అయ్యాను. నీ సర్వీస్ లో ఇదే మొదటి పోస్టింగ్ కదూ? ఇంకా ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కాలేదు గనక ఆ డ్యూటీ కూడా నువ్వే చూడాలి. ఎస్ సార్. నువ్వు కొంచెం తోడుగా ఉండి అన్ని నేర్పించు. సరే సార్. అయితే ఓకే విజయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ బ్రిడ్జ్ తర్వాత చాలాకాడ స్టేషన్ లిమిట్. అంటే ఈ బ్రిడ్జ్ వరకే మన స్టేషన్ లిమిట్. లంచ్ టైం అయింది. మనం వెళ్లే దారిలో ఒక హోటల్ ఉంది సార్. అందులో మంచి హోమ్లీ ఫుడ్ దొరుకుతుంది. విభీష్, నీకు తెలుసుగా? తెలుసు. చెల్లెమా, సార్. మన స్టేషన్ కి వచ్చిన కొత్త ఎస్ఐ గారు ఇక్కడ ఫోన్ చేస్తారు. స్పెషల్ గా చూడాలి. అలాగే సార్. రండి సార్. పదండి. మా హోటల్లో ఇదే చాలా అయ్యో స్పెషల్ పర్లేదు, సార్. చాలక్క. థ్యాంక్ యూ. కాసేపట్లో స్టేషన్కి వస్తామని ఇన్ఫార్మ్ చేయండి. సార్ హలో. వచ్చేసారు. డ్యూటీలో ఉన్నావురా? లేదమ్మా, అందరూ భోజనం చేయడానికి వచ్చాం. ఎక్కడ తిన్నావు? మేము ఇక్కడ ఏరియానంతా చూడడానికి వచ్చినప్పుడు ఈ పక్కనే హోమ్లీ ఫుడ్ దొరుకుతుంది అన్నారు. అందుకే అక్కడే భోజనం చేసాం. టేస్ట్ అదిరిపోయిందమ్మా. కావాలంటే నువ్వు కూడా ఒక 2 రోజులు వచ్చి రుచికరంగా ఎలా వండాలో నేర్చుకుని వెళ్ళొచ్చుగా. పొరా వెదవా. సరే, అక్కడ నీకు ఇబ్బందిగా ఏమీ లేదుగా? అదేం లేదమ్మా, అందరూ మంచిగానే ఉన్నారు. నాన్నగారు ఎక్కడ? నాన్నేదో లైబ్రరీలో మీటింగ్ ఉందంటే చెప్పి వెళ్ళారు. ఓకే, సరే మా, నేను తర్వాత చేస్తాను. సరేరా. ముందు ఆ సామాన్లన్నీ తోమండి. ఉదయం నుంచి ఎంతైంది సార్? లేదు సార్, ఇవ్వనవసరం లేదు. అయ్యో వద్దు, ఇచ్చేద్దాం. సార్, అక్క? వద్దు. ఎంతైందక్క? అది అరే తీసుకోండి అక్క. వద్దు సార్. తీసుకోమంటుంటే. సార్,
ఆ రోడ్లో తిన్నగా వెళ్తే మన ఆనంద్ ఇల్లు ఉంటుంది సార్. ఓ అటువైపు. అయితే అందరం ఒకసారి ఆనంద్ ఇంటికి వెళ్ళి వెళదాం. ఆనంద్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదన్నారుగా, ఆవిని చూసి వెళ్దాం. సరే సార్, వాడు సంతోషపడతాడు. హాయ్ సార్. హాయ్. నిన్నే మీరు జాయిన్ అయ్యారని బిబేజీ కాల్ చేసినప్పుడు చెప్పాడు. అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు సార్. నిన్న ఇవాళ అమ్మ కొంచెం చెకప్ ఉండింది, అందుకే 2 రోజులు లీవ్ వేసా. మరేం పర్వాలేదులేండి. సార్ లోపలికి రండి, అమ్మని చూసి వెళ్ళండి. రండి సార్. పోయిన నెల అమ్మకు ఒక స్ట్రోక్ వచ్చింది. అప్పుడు అమ్మకి ఒకవైపు కాలు చెయ్యి పడిపోయాయి. మీరేం భయపడకండి అమ్మా, త్వరగా నయమైపోతుంది. మేమందరం ఉన్నాగా. మరో 2 రోజుల్లో తుఫాను రాబోతోందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీనివల్ల వర్షం ఎక్కువగా కురుస్తుందని కూడా వాళ్ళు తెలియజేశారు. మచిలీపట్నం వరకు తుఫాను ఉంటుందని తెలియజేశారు. అంతేకాదు సార్, ఇందులో చపాతీ చికెన్ కర్రీ ఉంది, మేమే చేసాం మీకోసమే సార్. మేం కాదు, తనే చేసింది. థ్యాంక్ యూ. ఓకే సార్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఎందుకో కాల చెప్పారు.